కాళ్ళపొడి గ్రామంలో విమల, కమల అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. వాళ్ళకి మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా స్నేహితులు కాలేదు. ఎందుకంటే వాళ్ళు అందహీనంగా ఉంటారు అని. వాళ్ళతో ఎక్కువగా ఎవరూ స్నేహం చేసేవాళ్ళు కాదు. బయటికి వాళ్ళిద్దరూ కలిసి వెళితే అందరూ వాళ్ళిద్దరినీ వింతగా చూసేవారు, లేనిపోని మాటలు అనటం లాంటివి చేసేవారు. ఇలా కాలం గడుస్తూ ఉండేది. అందుకే వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళటమే మానేస్తారు. ఒకరోజు రాత్రి ఎవరింట్లో వాళ్ళు కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఎందుకు భగవంతుడు అందరికిలాగా మమ్మల్ని అందంగా పుట్టించలేదు? మేమిద్దరం ఎక్కడికి వెళ్తున్నా అందరూ మమ్మల్ని చాలా అవమానపరుస్తున్నారు. ఇక మా జీవితాలు ఎప్పుడు మారుతాయి? అని చాలా బాధగా ఏడుస్తూ ఉంటుంది విమల. అక్కడ కమల కూడా అంతే, బాధపడుతూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. ఇంతలో కమల ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. తన మనసులో ఈ సమయంలో ఎవరొచ్చారా అని భయం భయంగా ఉంటుంది. వెళ్ళి తలుపు తీస్తుంది. ఎదురుగా ఎవ్వరూ ఉండరు. కానీ అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. తను ఆ బాక్స్ తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది. అందులో ఒక ఉత్తరం ఉంటుంది. ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంటుంది: ఇందులో ఉన్న లిప్స్టిక్ నువ్వు నీ పెదాలకి రాసుకున్నావు అంటే నువ్వు చాలా అందంగా మారిపోతావు. కానీ ఇది కేవలం 3 సార్లు మాత్రమే చెయ్యాల్సి ఉంటుంది. ఆ తర్వాత నువ్వు దీన్ని వేరొకరికి బహుమతిగా ఇవ్వాల్సి ఉంటుంది అని ఉంటుంది. తను చాలాసేపు ఆలోచిస్తుంది. అసలు ఇది నిజమా కదా? నాకు చాలా భయంగా ఉంది. ఎవరిదంతా చేస్తున్నారు? కావాలని మళ్ళీ ఎవరైనా ఆట పట్టిస్తున్నారా అని కొంచెం సందేహంగా దానివైపు చూస్తూ ఉంటుంది. అలా చాలా సమయం గడుస్తుంది. ఇక ఏదైతే అదే అయ్యింది అనుకొని అద్దం ముందుకు వెళ్ళి లిప్స్టిక్ వేసుకుంటుంది. అంతే, ఆమె చాలా అందంగా మారిపోతుంది. తను చాలా సంతోషపడుతూ గెంతులు వేస్తుంది. ఆ మరుసటి రోజు ఉదయం తను బయటకు వెళ్తే అందరూ ఆమెను గుడ్లప్పగించి చూస్తూ ఉంటారు. చాలామంది కూడా అసలు ఇదంతా ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతూ ఉంటారు. వాళ్ళంతా అలా ఆశ్చర్యపోతూ ఉంటే వాళ్ళని చూసి సంతోషపడుతుంది కమల. ఇక 2 సార్లు తన ప్రయత్నం చేస్తుంది. మరింత అందంగా తయారవుతుంది. ఇక ఆమెని వద్దు అని, ఆమెని అసహించుకునే వాళ్ళందరూ కూడా ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కమల వంతు. కమల వాళ్ళని అసలు పట్టించుకునేది కాదు. వెంటనే ఆమె ఆ లిప్స్టిక్ తీసుకొని విమల దగ్గరకు వెళ్తుంది. విమల కమలని చూసి ఆశ్చర్యపోతుంది. ఓసే కమలా, ఏంటి నువ్వు ఇంత అందంగా తయారయ్యో? నేను చూస్తుందంత నిజమేనా? చూస్తుంది నిజమే, కానీ నువ్వు కూడా అలాగే అందంగా మారిపోవడానికి ఇదే మంచి సమయం అని తన జీవితంలోకి వచ్చిన బాక్స్ని చూపిస్తుంది. తను ఆశ్చర్యంగా చూస్తుంది. అదేంటో కాదు, లిప్స్టిక్. అందులో ఉన్నది విమల చదువుతుంది. విమల దాన్ని చదివాక చాలా ఆనందంగా ఉంది, ఇప్పుడే నేను ప్రయత్నిస్తాను అని తన ప్రయత్నాన్ని చేస్తుంది. ఆమె కూడా చాలా అందంగా మారిపోతుంది. ఇక ఇద్దరు కూడా ఒకరిని ఒకరు చూసుకొని చాలా సంతోషపడతారు. బయటకి వెళ్తే వాళ్ళని చూసి కుళ్ళుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అబ్బాయిలు వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రేమ ప్రపోజల్స్ కూడా చేస్తూ ఉంటారు. మీకు కేవలం కావలసింది అందం మాత్రమే. నిజంగా మనసు చూసి ప్రేమించే వాళ్ళుంటే ఖచ్చితంగా మేము వాళ్ళ ప్రేమని ఒప్పుకుంటాం అని చెప్పడంతో ఆ అబ్బాయిలంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి సంతోషంగా వెళ్ళి వాళ్ళ సరదాలు తీర్చుకొని వస్తూ ఉంటారు. సరదా గొడవల్లో పడి ఆ మాయా లిప్స్టిక్ సంగతి మర్చిపోతారు వాళ్ళు. బాగా ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ ఆ మాయా లిప్స్టిక్ గురించి గుర్తొస్తుంది. అప్పుడు విమల ఇలా అంటుంది: అయ్యో, నేను దీని సంగతి మర్చిపోయాను. ఇప్పుడు దీన్ని బహుమతిగా ఎవరికివ్వాలి? దీన్ని బహుమతిగా నువ్వు ఎవరికో ఎందుకివ్వాలి? నాకిస్తే సరిపోతుంది కదా. కానీ 3 సార్లు కంటే ఎక్కువ యూజ్ చేయకూడదని రాసి ఉంది కదా. అలా ఎందుకు రాశారో నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే దాన్ని 4వసారి కనుక మనం వాడితే ప్రపంచంలోనే అందగత్తెలుగా మారిపోతామని. అందుకే అలా రాశారేమో. ఏ దేవుడు మనకి సహాయం చేశాడో కానీ చాలా అద్భుతంగా ఉంది. ఎక్కువగా ఆలోచించు మాకు. దాన్ని నాకివ్వు. నీ కళ్ళ ముందే నేను దాన్ని వాడతాను. ఇంకా ఎంత అందంగా మారుతానో నువ్వే చూడు అని అంటుంది. కానీ ఎంత చెప్పినా తను అసలు ఊరుకోదు. కమల 4వసారి దాన్ని ఉపయోగిస్తుంది. వెంటనే తను అందవిహీనంగా మారిపోతుంది. అది చూసి విమల భయపడిపోతుంది. తన ముఖాన్ని అద్దంలో చూసుకున్న కమల భయంతో అక్కడి నుంచి పరిగెడుతుంది. విమల పిలుస్తున్నా కూడా ఆగదు. అలా వెళ్ళిన ఆమె ఇంకా తిరిగి రాలేదు.
తను ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందోనని విమల ఆమె కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, కానీ ఎక్కడా ఆమె కనిపించలేదు. 2-3 సంవత్సరాలు గడిచినా కూడా తన ఆచూకీ అసలు తెలియలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి విమలకు పరిచయం అవుతాడు. వాళ్ళ ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదురుతుంది. అప్పుడు ఆ వ్యక్తి విమలతో, నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు నాకు ఒక మంచి స్నేహితుడవి. నిన్ను చూస్తుంటే నా స్నేహితురాలి కమలని చూస్తున్నట్టే ఉంటుంది. అందుకే నీతో స్నేహం చేశాను. అంతేకాని ప్రేమ దోమ అని మాత్రం ఎప్పుడూ ఆలోచించుకో. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, పెళ్లి చేసుకోమని అడుగుతున్నాను అని తన చేయి పట్టుకుంటాడు. విమలకి ఏమీ అర్థం కాదు. ఇక తన కళ్ళలోకి చూసి, సరే నేను పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఇక వాళ్ళిద్దరూ ఒకరోజు పెళ్లి చేసుకుంటారు. అలా పెళ్లి జరిగిందో లేదో అక్కడ కమల బిచ్చగత్తగా కనపడుతుంది. అది గమనించిన విమల దగ్గరికి వెళ్ళి, నీకోసం నేను ఎంతగా పరితపించానో తెలుసా? ఇన్ని రోజులకి కానీ నువ్వు కనిపించావు అంటుంది. కమల వాళ్ళని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటుంది. ఇక విమలకి అంతా అర్థమవుతుంది. ఇదంతా కేవలం మాయా లిప్స్టిక్ ప్రభావమే అని తెలుసుకుంటుంది. తన స్నేహితురాలని ఎలాగైనా కాపాడుకోవాలని తన ఇంటికి ఎంతోమంది దేవులను మొక్కుకుంటూ ఉంటుంది. ఆ మొక్కుబడులను చెల్లించుకుంటుంది. ఆ తర్వాత ఆ కమల మామూలు స్థితికి వచ్చేస్తుంది. మీకు చాలా కృతజ్ఞతలు విమల. నన్ను అగాధం నుంచి బయటపడేశావు. ఇంకెప్పుడు నేను అత్యాశకు పోను. నాకు బుద్ధొచ్చింది అని అంటుంది. ఇక తన భర్తని పరిచయం చేస్తుంది విమల. ఇక ఆ లిప్స్టిక్ సంగతి ఏంటి అని అడిగితే, దాన్ని బహుమతిగా ఇచ్చేశాను అని చెప్తుంది. మంచి పని చేసావంటూ నవ్వుకుంటారు వాళ్ళిద్దరు. కొన్ని రోజుల తర్వాత ఒక మంచి అబ్బాయితో కమలకి కూడా పెళ్లి జరుగుతుంది. ఇక వాళ్ళు వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.